లో నడుస్తున్న గురుకులాలకి రెంట్ కట్టక మీరు ఖాళీ చేయండి నా బిల్డింగ్ వాళ్ళు ఓనర్స్ అడుగుతున్నారని మొన్న న్యూస్ చూశాను. మరి దాని మీద ఎందుకు దృష్టి లేదండి ముఖ్యమంత్రి గారు? ఇంకా మీ బిల్డింగ్లు అయితే కంప్లీట్ కాలే కదా పిల్లలను షిఫ్ట్ చేయడానికి. మరి ఆ బిల్డింగ్లకి, ప్రైవేట్ బిల్డింగ్లకి రెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? దాని మీద దృష్టి పెట్టాలి కదా ఈ ప్రభుత్వం. మరి ఎందుకు వాళ్ళందరూ కూడా ఖాళీ చేయమని అడుగుతున్నారు అనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఇంకొక మాట మాట్లాడారు నిన్న. కేసీఆర్ గారిలో అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు అనే మాట మాట్లాడిన విషయం విన్నాను నిన్న. ముందు స్కూల్లో పిల్లలను కూర్చోబెట్టుకొని, అసలు ముఖ్యమంత్రి గారికి బాగా అలవాటు అయిపోయింది. ఎక్కడ ఏ మీటింగ్ అన్నా ఉండనియండి, కేసీఆర్ గారు జపం చేయకపోతే ముఖ్యమంత్రి గారి మీటింగ్ కంప్లీట్ కాదు. ఏదైనా ప్రోగ్రాం చేసినప్పుడు వినాయకుడు పూజ చేస్తాం, ఇక్కడ కూడా అంతే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ జపం చేసేంత వరకు ఏ ప్రోగ్రాం కూడా కంప్లీట్ కాదు. అది ఏ ప్రోగ్రాం అన్నా కానివ్వండి, ఆ కుటుంబాన్ని, కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని అనకపోతే అసలు ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రోగ్రాం కూడా క్లోజ్ చేయరు. నేను అన్నారు అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు 10 సంవత్సరాలని. మరి ప్రభుత్వంలో మీరున్నారు, నిజంగానే మీకు నిజాయితీ ఉంటే, నిజంగానే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని వెరిఫై చేసుకోగలిగితే ప్రతి సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పండి. నిజంగానే మీరు చెప్పగలిగే ధైర్యం ఉంటే దాదాపుగా 2,32,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు హయాంలో ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల ఉద్యోగ పత్రాలు ఏవైతే నియామక పత్రాలు ఇచ్చున్నారో అవి మీరిచ్చిన నోటిఫికేషన్ ఒకసారి ప్రశ్నించుకోండి. అసలు మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారనేది మీరు చెప్పగలిగితే బాగుంటుంది. ఎంతసేపు నియామక పత్రాలు నేను ఇచ్చానని చెప్తున్నారు, కానీ ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయో ఆ ఉద్యోగ పత్రం తీసుకుంటున్న ఆ బిడ్డకు తెలుసు కదా, తెలంగాణ బిడ్డ ఖచ్చితంగా తెలుస్తుంది ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్, ఎప్పుడు వచ్చిందని. మీరు ఏదో చెప్పినంత మాత్రాన మీరు చెప్పిన మాటలు నిజమని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. కాబట్టి మీరెన్ని ఇస్తారు? మీరు సంవత్సరం లోపలనే ఇచ్చేస్తామన్నారు కదా ఉద్యోగాలు. ముందు ఆ ఉద్యోగాలు ఎక్కడున్నాయో చెప్పే ప్రయత్నం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఇంకా మాట్లాడుతూ ఇంకొక మాట మాట్లాడారు. కేసీఆర్ గారు గొర్రెలను పెంచుకోమన్నారు, చేపలను పట్టుకోమన్నారు, ఇంకేదో మాట్లాడున్నారు. కేసీఆర్ గారు చెప్పినట్టు కుల వృత్తులకు పెద్దపీట వేస్తామని తెలంగాణలో ఉద్యమప్పటి నుండి మాట్లాడుతున్నాం అందరం కూడా. కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళకి ప్రభుత్వ పరంగా 100% అండగా ఉండాలి. కానీ వాళ్ళ బిడ్డలే కదా ఈరోజు గురుకులాల్లో చదువుతున్నారు, ఆ పేద బిడ్డలే కదా, ఆ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలే కదా ఈరోజు గురుకులాలలో చదువుతున్నారు. మరి ఎందుకు వాళ్ళ మీద దృష్టి ఉండట్లేదు? ఎందుకు వాళ్ళ మీద మీరు అక్కడ జరుగుతున్న దాన్ని ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ అవన్నీ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఎందుకు గురుకులాలను నిర్వీణ్యం చేస్తున్నారు అనేది చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఇంకొక మాట చెప్పారు. లాస్ట్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం రాకముందు 6,000 స్కూళ్ళు మూసేశారు కేసీఆర్ గారు అన్నారు. 6,000 స్కూళ్ళు కేసీఆర్ గారు మూసేస్తే మీరు వచ్చిన తర్వాత ఎన్ని ఓపెన్ చేశారు చెప్పండి అని అంటున్నాం. ఇప్పటివరకు సమాధానం ఉండదు. కానీ మీరు వచ్చిన తర్వాత మాత్రం 2,000 స్కూళ్ళు క్లోజ్ చేసినామని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. సంతోషం, 2,000 స్కూళ్ళు మీరు క్లోజ్ చేశామని. కానీ కేసీఆర్ గారి మీద నింద వేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అది తప్పు మాట్లాడమని ఒప్పుకోండి. అదే కాకుండా ఇంకొక మాట, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి అన్నారు. మేము అడుగుతున్నాం, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్నాయి, మీ రాష్ట్రానికి పెద్దగా విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతా ఉన్నాను. ఆ రోజు మీరు ప్రశ్నించారు కదా, ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కదా, దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి అని కోరుతా ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు స్కాలర్షిప్, ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించిన పిల్లలు ఈరోజు విదేశాలలో, పేద ఇంటి బిడ్డలే విదేశాలలో చదువుకోవాలనే కళని కేసీఆర్ గారు నిజం చేశారు. మరి ఆ పిల్లలకి మీరందరూ సెకండ్ విడత ఇవ్వాల్సిన ఫీజు, విదేశీ విద్యకు సంబంధించిన ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించిన నిధులు ఇప్పటి వరకు ఇవ్వట్లేదు, అది మంజూరు ఇవ్వండి. ఇంకొక మాట మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి మరి ఈరోజు మీరు పెద్దపీట వేస్తున్నాము, పిల్లలు బాగా చదువుకోవాలా, బాగా చదువుకోండి, వృద్ధులోకి రండి అని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు కాలేజీలో చదువుతున్న పిల్లలందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నట్టుంది. వాటన్నిటిని కూడా ఇవ్వమని అడుగుతా ఉన్నాను. 8,000 కోట్లు ఉంది, 8,000 కోట్లు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మేము అడుగుతూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుంది? స్టూడెంట్స్ అందరు మధ్యలో
విద్యను ఆపేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించిన నిధులు మంజూరు ఇవ్వండి. ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించిన వాటిని కూడా రిలీజ్ చేయండి. మోడల్ స్కూళ్ళల్లో డిగ్రీ కాలేజ్ని కంటిన్యూ చేయండి. కస్తూర్బా గురుకుల పాఠశాలలో సగం స్కూల్స్లలో ఇంటర్మీడియట్ లేదు, వాటిని పెట్టండి. అసలు అలాంటి మార్పు ఏం తీసుకొస్తుందో చెప్పకుండా విద్యాశాఖ అనగానే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం, వాటిని చూసే మురవండి అన్నట్టు మాట్లాడితే మీరు తీసుకొచ్చే మార్పు ఏంటి? మీరు ఏం చేశారు? మీ విద్యా కమిషన్ ఏం రికమెండ్ చేసింది? ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మా ప్రతిపక్షం నుండి ఏం సహకారంగా గవ్వెడకుండా ఈరోజు కేసీఆర్ గారిని తిట్టుకుంటూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మారండి. మీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టండి. మొత్తం ఎన్ని రోజులలో కడతారో చెప్పాలి. మీరు ఇస్తున్న నిధులు ఎంతవరకు సరిపోతాయి? మీరు ఇచ్చిన 4,000 కోట్ల రూపాయలు 20 ఇంటిగ్రేటెడ్ స్కూల్లో సరిపోతాయి. మరి మిగతా వాటి పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే విద్యను నిర్వీణ్యం చేస్తుందంటే ఈ ప్రభుత్వం వచ్చినాక నిర్వీణ్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు గురుకులాలను కేసీఆర్ గారు నిశానా జరిపేస్తానని గురుకులాలను మూసివేసే ప్రయత్నం, గురుకులాల్లో ఏం జరిగినా కూడా అడగని పరిస్థితి ఉంది. నిన్ననే అనుకుంటాను ఒక అధికారి మాట్లాడుతూ గురుకులాలలో పని చేసుకుంటే తప్పేముంది, చేసుకోండి అంటున్నారు. పని చేసుకుంటారు, ఎవరింటి దగ్గర వాళ్ళు ఎట్లయినా నేర్చుకుంటారు పని చేసుకోవడానికి. కానీ ఈరోజు గురుకులాలలో ఉన్న మెయింటెనెన్స్ సంబంధించిన అమౌంట్ కూడా ఈరోజు తీసేశారు స్కూల్స్లలో కానీ గురుకులాల్లో కానీ. పైగా చేసుకుంటే తప్పేముంది అంటున్నారు. చేసుకోవడంలో తప్పలేదు, కానీ ఈరోజు ఆ పేదింటి బిడ్డలను మన దగ్గర తీసుకొచ్చి ఈరోజు అక్కడున్న సిబ్బందికి ప్రతి నెల ఒక 40,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక 40,000 ఎందుకు తీసేశారు అంటే మీ గురుకులలో మీరే పని చేసుకోండి అని పిల్లలకు చెప్తున్నారా? మీరే వండుకోండి, మీరే ఉత్తుకోండి, మీరే బోళ్ళు తోముకోండి, మీరే బాత్రూమ్లు కడుకోండి అంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు? వాళ్ళ బిడ్డలను తీసుకొచ్చి మంచి చదువు చెప్పి వాళ్ళ జీవితాల్లో మార్పు చేస్తామన్నాం కదా మనము. కానీ ఈరోజు తీసుకొచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నాము? మీరే క్లీన్ చేసుకోవడంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది నేర్పించాలి తప్పిస్తే దాన్ని వెట్టి చాకరీ కింద చూపించవద్దు. కాబట్టి ఇలాంటివి పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. దయచేసి ఇవన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతూ, అన్నిటికన్నా ముఖ్యంగా 85 కోట్ల నుండి 125, 200 ఎట్లా పెరిగిందనే చెప్పాలి, ఎందుకు పెరిగిందనే చెప్పాలి. 85 కోట్లకు టెండర్ పిలిచినప్పుడు ఏమేమి నామ్స్ పెట్టున్నారు, 125 కోట్లకు టెండర్ పిలిచినప్పుడు ఏం పెట్టున్నారు, ఏం మార్పు వచ్చింది? 85 కోట్లకు 125 కోట్లకు, అదేవిధంగా 200 కోట్లకు ఏం మార్పు వచ్చింది? కనీసం అదన్నా క్లారిటీ ఇవ్వాలి కదా. అసలు మీకన్నా క్లారిటీ ఉందా? అది క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది తప్పిస్తే బీఆర్ఎస్ పార్టీ మీద అదేదో అడ్డుకుంటున్నాము, పేద బిడ్డలకు చదువు చెప్తుంటే అది ఇష్టం లేదనే లెవెల్లో మాట్లాడిందని ఖండిస్తూ ఇప్పటికైనా ఈ మతలబేందో క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని. మరి ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ అన్నప్పుడు ఎన్ని రోజులు కడతారు? ఈరోజు మీరు ఇచ్చిందే 20 స్కూళ్ళు సరిపోతాయి. మరి మిగతా స్కూళ్ళు, మిగతా నియోజకవర్గాలు ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేస్తారో మీ ప్రణాళిక ఏందని ఈ ప్రభుత్వం క్లియర్ చెప్పాల్సిన అవసరం ఉందని కోరుతూ మరొకసారి ఇప్పటికైనా విద్యాశాఖ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే గతంలో పోయిన సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా 3 లక్షల మంది పిల్లలు డ్రాప్అవుట్స్ అయిపోయి ఉన్నారు. ఎందుకు డ్రాప్అవుట్స్ అయి ఉన్నారు? ఈరోజు గురుకులాల పిల్లల్ని కూడా చాలామంది తల్లిదండ్రులు వెనక్కి తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎంతమంది పిల్లలు వెళ్ళిపోయారు? దయచేసి ఇవన్నీ రివ్యూ చేసుకొని అలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.